Dear JE students and parents, welcome back to my channel. Triple IT Kurnool, Indian Institute of Technology, Design and Manufacturing Kurnool. ఇది మనకి ఏపీలో ఉందమ్మా. ఇది మనకు దగ్గరలో తెలంగాణ స్టూడెంట్స్కి కానీ ఏపీ స్టూడెంట్స్కి చాలా హైదరాబాద్ స్టూడెంట్స్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది. ఇక్కడ మరి బీటెక్ మరి ఇక్కడ రావాలంటే బీటెక్ సీట్ రావాలంటే మనకు జేఈలో ఎన్ని మార్క్స్ రావాలి, మరి ఎంత ర్యాంక్ రావాలి, ఎంత పర్సంటైల్ వస్తే మరి ఇక్కడ వచ్చే అవకాశం ఉందో జేఈ కట్ ఆఫ్ చూసేద్దాం. చూసే ముందు మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. మరి స్టూడెంట్స్ మరి ఇక మన ఛానల్ తరపున మన మెంటర్షిప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, మరి అందరు కాదు, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న మ్యాండేటరీగా అని కాదు, ఫోర్స్ఫుల్ కాదు, ఎవరైతే ఈ అవకాశాన్ని వాడుకోండి. ఎస్పెషల్లీ మరి రూరల్ ఏరియాలో ఉన్న స్టూడెంట్స్, వాళ్ళకి ఏం తెలియదు కానీ పేరెంట్స్కి మరి మెంటర్షిప్, మరి వెబ్ ఆప్షన్స్ ఇవ్వటం కానీ, మరి జోసా కౌన్సిలింగ్లో ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలనే డీటెయిల్స్ కూడా ఇవ్వటం అయితే జరుగుతుంది. మీకు కట్ ఆఫ్స్ ఇస్తాను. మరి ఇక్కడ వాట్సాప్ నెంబర్ 8500 ఇది వాట్సాప్ నెంబర్కి మెసేజ్. మరి అదేవిధంగా మన క్యూఆర్ కోడ్ ఉందాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు అమౌంట్ అయితే పే చేయాలి. మనం ట్రిపుల్ ఐటీ కర్నూలు యొక్క సీట్ మ్యాట్రిక్స్ గమనించినట్టయితే ఇది వన్ ఆఫ్ ద మంచి ఇన్స్టిట్యూట్ అమ్మ. ఇక్కడ మరి ఎస్సీ స్టూడెంట్స్కి, ఎస్టీ స్టూడెంట్స్కి ఫీజు ఏమి ఉండదు, రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. మిగతా ట్రిపుల్ ఐటీలు అయితే చాలా ఫీజులు ఉంటాయి, చూసి జారండి. అందుకని మెంటర్షిప్ జారండి. మెంటర్షిప్ తీసుకోవటం వెళ్ళేందంటే ఎలాంటి చెప్తాం, ఎక్కడ జారద్దు, ఎక్కడ చేరకూడదు అని చెప్తాం. ఇక్కడ మనకి ఓవరాల్గా సీట్స్ 331 ఉన్నాయమ్మ. ఓవరాల్గా 331 సీట్స్ అయితే ఉన్నాయి. ఓపెన్ 128, ఈడబ్ల్యూఎస్ 31, ఎస్సీ 48, ఎస్టీ 23, ఓబీసీ ఎన్సీఎల్ 87 సీట్లు, 331 ఉన్నాయి. ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను 5 ఇయర్స్ కోర్స్ ఉంది, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఉంది. తర్వాత మెకానికల్ 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఉంది. సిఎస్సి 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ఉంది. ఇక్కడ తర్వాత ఆర్టిఫిషియల్ 4, మరి 60 సీట్స్ ఉన్నాయమ్మ, గుర్తుపెట్టుకోండి, 60 సీట్స్ ఉన్నాయి. తర్వాత మెకానికల్ 4 ఇయర్స్ 60 సీట్స్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 4 ఇయర్స్ 60 సీట్స్ ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్కి 70 సీట్స్ ఉండటం అయితే జరిగింది. దీని కట్ ఆఫ్ ఏ విధంగా ఉందో మరి కట్ ఆఫ్ విషయానికి వస్తే ఇక్కడ సిఎస్సి 4 ఇయర్స్ మనము 33,147కి వచ్చేసిందమ్మ ఇక్కడ. తర్వాత ఆర్టిఫిషియల్ 37,000, సిఎస్సి అమ్మాయిలకైతే 37,6419 వచ్చింది. సిఎస్సి 5 ఇయర్స్ 41,000, ఈసీఈ మరి 4 ఇయర్స్ 44,000, మ్యానుఫ్యాక్చరింగ్ 46,000. ఈ విధంగా అయితే మరి సీట్స్ అయితే వచ్చినాయి. తర్వాత కంప్యూటర్ సైన్స్ 5 ఇయర్స్ 46,000, 47,000 5 ఇయర్స్ ఈసీఈకి వచ్చేసింది ఓపెన్లో. మరి 49,000 4 ఇయర్స్ అమ్మాయిలకు వచ్చింది. గర్ల్స్ స్టూడెంట్స్ 5 ఇయర్స్ ఈసీఈలో ఇది 4 ఇయర్స్ 51,000కి వచ్చింది. మెకానికల్ ఇంజనీరింగ్ 4 ఇయర్స్ 52,000 కట్ ఆఫ్ అవుతుంది. ఓవరాల్గా ఇక్కడ మెకానికల్ ఇంజనీరింగ్ 5 ఇయర్స్ 64,000, మెకానికల్ ఇంజనీరింగ్ 4 ఇయర్స్ 65,000 అయితే ఓపెన్ స్టూడెంట్స్కి ఈ విధంగా. మరి ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి 5,488 5K ఉంది. అమ్మాయిలకి 5,900 ఉంది, 5,900. తర్వాత ఆర్టిఫిషియల్ 5,900 వచ్చేసింది న్యూట్రల్. సిఎస్సి 5 ఇయర్స్ 6408, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 6707, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ మరి 4 ఇయర్స్ వచ్చేసి ఇది 6753 వచ్చింది. మరి 5 ఇయర్స్ 6905 ఇక్కడ స్టూడెంటు 5 ఇయర్స్ ఈసీఈ, ఈడబ్ల్యూఎస్ జనరల్ న్యూట్రల్ 6977 7,700కు 4 ఇయర్స్ వచ్చింది స్టూడెంట్స్కి. 4 ఇయర్స్ న్యూట్రల్. అమ్మాయిలకి 8,000 ఈసీఈ 4 ఇయర్స్ వచ్చింది. ఈడబ్ల్యూఎస్ ఎవరైతే ఈ ర్యాంక్ వాళ్ళు ఉంటే మనల్ని అప్రోచ్ అవ్వండి, గైడెన్స్ ఇవ్వటం అయితే జరుగుతుంది. మెకానికల్ ఇంజనీరింగ్ 8355, మరి మెకానికల్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్ 1845, మెకానికల్ 11237 అయితే 5 ఇయర్స్ అయితే ఈడబ్ల్యూఎస్కి వచ్చింది. ఓబీసీ ఎన్సీఎల్ చూసినట్టయితే స్టూడెంట్స్ 13,000 అమ్మ. ఓబీసీ ఎన్సీఎల్ సిఎస్సి 4 ఇయర్స్, ఆ తర్వాత ఆర్టిఫిషియల్ 14,000, సిఎస్సి 5 ఇయర్స్ 14,900 చేంజ్. తర్వాత ఈసీఈ న్యూట్రల్ 1587. ఇక్కడ మరి 5 ఇయర్స్ ఈసీఈ 5 ఇయర్స్ 16,658, సిఎస్సి 16,670, 5 ఇయర్స్ 16,009, ఆర్టిఫిషియల్ డేటా సైన్స్ 18,521, మెకానికల్ ఇంజనీరింగ్ 18,870, తర్వాత 19,196 న్యూట్రల్,
ఈసీఈ 4 ఇయర్స్ అమ్మాయిలకి 20,000 దాకా ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉంది. మరి ఇది జోసా కౌన్సిలింగ్ కట్ ఆఫ్ మాత్రమే. తర్వాత ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ 5 ఇయర్స్ 20,000, 23,000 మెకానికల్ 4 ఇయర్స్ వచ్చింది. మెకానికల్ 5 ఇయర్స్ 24,000 అయితే వచ్చింది. ఓవరాల్గా ఇక్కడ మెకానికల్ కూడా ఉంది. మరి మెంటర్షిప్ తీసుకోవాలని ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మనల్ని అప్రోచ్ అవ్వచ్చు. జోసా ప్లస్ సీసాప్ అప్ టు ఆగస్ట్ వరకు, సెప్టెంబర్ వరకు కూడా సపోర్ట్ చేయండి. బై దట్ టైం మీకు క్లాసుల్లో చేరిపోతారని ఇబ్బంది లేదు. మరి ఇది మన వాట్సాప్ నెంబర్ అయితే. ఇక ఎస్సీ స్టూడెంట్ విషయానికి వస్తే 4,500. మరి సిఎస్సి 5 ఇయర్స్ చేరారు స్టూడెంట్స్. ఇతను ర్యాంక్ ఎక్కువ పెట్టుకున్నాడు. మరి వీళ్ళకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం సరిగా రావట్లేదమ్మా, అది గుర్తుపెట్టుకోండి. అందుకని మెంటర్షిప్ తీసుకోండి. 4 ఇయర్స్ అనవసరంగా 5 ఇయర్ 1 ఇయర్ వేస్ట్ కదా. ఒక మంచి 4,500 వచ్చింది. 5,700 అతను మంచిగా 4 ఇయర్స్ కొట్టేసాడు, ఇబ్బంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 4 ఇయర్స్ 6,105. ఇక్కడ మన మెంటర్షిప్ చేరిన స్టూడెంట్స్ ఒక 5 స్టూడెంట్స్ దాకా ఉన్నారు ఇదే కాలేజీలో. మరి ఈసీఈ 4 ఇయర్స్ 6,600. ఇక్కడ చూడండి. మరి ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ 5 ఇయర్స్ 7,000. సిఎస్సి కంప్యూటర్ సైన్స్ 7,400. ఈ విధంగా ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అమ్మాయిలకి 7,400, సిఎస్సి 5 ఇయర్స్ 7,500, మెకానికల్ 9,350. ఈ విధంగా 9,350. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 5 ఇయర్స్ 9,518. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 4 ఇయర్స్ అమ్మాయిలకి 9,800. తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్ 10,963. మెకానికల్ ఇంజనీరింగ్ 5 ఇయర్స్ 11,000. 4 ఇయర్స్ ఇది ఈ ఓవరాల్గా 11,000 దాకా ఇక్కడ మరి కర్నూలు అయితే వెళ్ళింది. ఇక ఎస్టీ స్టూడెంట్ విషయం అంటే 2,300కు సిఎస్సి 4 ఇయర్స్ ఇక్కడ కరెక్టే చేరారు. 5 ఇయర్స్ అతను 2,500. ఇతనికి న్యాయం జరిగింది, ఇంతకుముందు సరిగ్గా లేదు. మరి ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ 5 ఇయర్స్ 2,700. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 2,727 వరకు వచ్చింది ఇక్కడ. తర్వాత ఈసీఈ 4 ఇయర్స్ 2,800. సిఎస్సి 4 ఇయర్స్ అమ్మాయిలకి 3,000 వరకు వచ్చింది ఎస్టీ. ఈసీఈ 4 ఇయర్స్ 3,168 ర్యాంక్ వరకు వచ్చింది. తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ డిజైన్ 3,368. ఆర్టిఫిషియల్ డేటా సైన్స్ 3,458. మరి అదేవిధంగా మెకానికల్ ఇంజనీరింగ్ 4,593. మెకానికల్ ఇంజనీరింగ్ 5 ఇయర్స్ 5K వరకు వచ్చింది. మరి మెంటర్షిప్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇది. మరి 25 జోసా ప్లస్ సీసాబ్ మరి 8,500. ఇది మనకి 8500 మన వాట్సాప్ నెంబర్. వాట్సాప్ మెసేజ్ చేయండి, టెక్స్ట్ చేయండి. కొంతమంది కాల్ చేస్తున్నారు, దానివల్ల పెద్ద యూజ్ ఏం లేదు. మీరు వాట్సాప్ చేస్తే మీరు స్కోర్ కార్డు మరి నాకు పంపిస్తారు. జస్ట్ షేర్ యువర్ స్కోర్ కార్డు. ఈ స్కోర్ కార్డులో యూజ్ ఎస్ఆర్ నో చెప్తాను నేను. అప్పుడు మీరు మెంటర్షిప్ తీసుకోండి. అది ప్రాసెస్. ఎందుకంటే మీరు కాల్ చేసిన మీరు ఉపయోగం, తర్వాత కావాలంటే కాల్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి లేదు. స్టూడెంట్ మరి సీసాప్ విషయానికి వస్తే ఇక్కడ మరి వేలల్లో వచ్చినా కానీ ఇక్కడ మరి 39,000. ఇక్కడ సిఆర్ఎల్సిఎం 39,000కి వచ్చింది. మరి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కర్నూలు ఆర్టిఫిషియల్ 46. ఇక్కడ కొద్దిగా పెరుగుతాయి సీసాప్లోకి వచ్చేసరికి. ఇది సీసాప్ కట్ ఆఫ్. ఆర్టిఫిషియల్ ఫీమేల్కి 50,000. మరి కంప్యూటర్ సైన్స్ 5 ఇయర్స్ 52,000. తర్వాత నెక్స్ట్ ఈసీఈ 4 ఇయర్స్ 58,000. ఈసీఈ 5 ఇయర్స్ 68. అమ్మాయిలకి 74K సిఎస్సి 5 ఇయర్స్. తర్వాత ఈసీఈ 4 ఇయర్స్ 81K వచ్చింది, 81,000 సీసాబ్లో. మెకానికల్ ఇంజనీరింగ్ ఓపెన్లో మరి 4 ఇయర్స్ 83K. ఈసీఈ 5 ఇయర్స్ అమ్మాయిలకి 88K కూడా వచ్చింది. మెకానికల్ ఇంజనీరింగ్ 94K. తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్ 14K. ఇక్కడ చూడండి, ఇక్కడ మెకానికల్ ఇంత రేంజ్ వచ్చింది చూడండి. మరి 1,48,000 వరకు వచ్చింది మెకానికల్ ఇంజనీరింగ్ 4 ఇయర్స్. ఇది 1,60,000 దాకా మెకానికల్ ఇంజనీరింగ్ 4 ఇయర్స్ వచ్చింది. ఇక్కడంతా సీసాబ్ మీద జరుగుతుందమ్మ. చూడండి ఇక్కడ ఈడబ్ల్యూఎస్ 53K. తర్వాత ఒక షార్ట్ చేద్దాం. 49K సిఎస్సి 49. తర్వాత సిఎస్సి 4 ఇయర్స్ అమ్మాయిలకి 49, అబ్బాయిలకి 52. ఆర్టిఫిషియల్ డేటా సైన్స్ 53K. సిఎస్సి 5 ఇయర్స్ 62K. ఎలక్ట్రానిక్స్ మరి ఈసీఈ 5 ఇయర్స్ 74K. మెకానికల్ ఇంజనీరింగ్ 99K. ఇది 1,00,000 వచ్చింది మెకానికల్ 5 ఇయర్స్. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూని ఈసీఈ 5 ఇయర్స్ 1,16K.
తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్ 4 ఇయర్స్ 1,63K, మెకానికల్ ఇంజనీరింగ్ 5 ఇయర్స్ 2 lakhs వరకు అయితే ఇక్కడ సీట్స్ మరి వచ్చినాయి, మంచిగానే వస్తాయి. ఇది CSAB కట్ ఆఫ్. ఓబీసీ కట్ ఆఫ్ చూద్దాం. ఓబీసీ 50K 53K వరకు వచ్చింది. ఆర్టిఫిషియల్ సిఎస్సి మరి కంప్యూటర్ సైన్స్ 69K, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ 74K వచ్చింది. 78K ఇది ఆర్టిఫిషియల్ డేటా సైన్స్. 83K 5 ఇయర్స్ ఈసీఈ. సిఎస్సి 86K 5 ఇయర్స్. మెకానికల్ ఇంజనీరింగు 1 lakh మరి 1,470. మెకానికల్ ఇంజనీర్ 5 ఇయర్స్ 1,03,000. ఇది 117 4 ఇయర్స్. మరి ఇన్ డీటెయిల్ కావాలంటే మీరు మనం మెంటర్షిప్ చేరితే నేను చూపించే ఈ డేటా మొత్తం మీకు వాట్సాప్కి PDF రూపంలో షేర్ చేయడం జరుగుతుంది. ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ 1,20,000 518. మరి మెకానికల్ ఇంజనీరింగ్ 1,86,665. మెకానికల్ ఇంజనీర్ 5 ఇయర్స్ 1,87,000. ఇవన్నీ కూడా డీటెయిల్. మరి మెంటర్షిప్ జారారంటే మన దగ్గర జారండి 25 జోసా ప్లస్ CSAB వరకు సపోర్ట్ చేస్తాం. ఇది మన వాట్సాప్ నంబరు. ఎవరైనా మరి ఇంట్రెస్ట్ ఉంటేనే జారండి. ఇక్కడ సీట్ గ్యారంటీ ఇవ్వబడదు, అది గుర్తుపెట్టుకోండి. నేను సీటు వస్తుందా రాలాదా అని చెప్తాను. కొంతమంది స్టూడెంట్స్ నాకు గ్యారంటీ ఇస్తారా రాసిస్తారా బాండ్ పేపర్ మీద అంటున్నారు. దట్ ఈజ్ నాట్ కరెక్ట్ అమ్మ, అది గుర్తుపెట్టుకోండి. మీరు ఎక్కడైతే కోచింగ్ తీసుకున్నారో అక్కడ 2 lakhs 3 lakhs 4 lakhs రూపీస్ కట్టి ఉంటారు కదా, అక్కడ బాండ్ పేపర్ అడగండి. 4 lakhsకి ఆ బాండ్ పేపర్కి మ్యాచ్ అయ్యేది. కానీ ఈ అమౌంట్కి మీరు ఇచ్చేది 2,500, దీనికి బాండ్ పేపర్ గ్యారంటీకి ఏ విధమైన మ్యాచింగ్ అయితే లేదు. కొంతమంది స్టూడెంట్స్ నాకు ఒక మరి 100 మందిలో ఒక 10% అడుగుతున్నారు. అలాంటి వాళ్ళ కోసం, మిగతా వాళ్ళు 90% ఎవరు అడగట్లేదు. కానీ నో ప్రాబ్లం. ఎస్సీ స్టూడెంట్ ఎస్టీ 1,52,000కి వచ్చిందమ్మా. ఈసీ 5 ఇయర్స్ 1,85,000. ఆర్టిఫిషియల్ 1,94,000. మరి 2 lakhs మెకానికల్ ఇంజనీరింగ్ ఎస్సీ మరి 5 ఇయర్స్. తర్వాత 2,29,000 కంప్యూటర్ సైన్స్. 2,55,000 4 ఇయర్స్ ఇది వచ్చేసింది. 5 ఇయర్స్ 2,63,000 వరకు వచ్చేసింది మెకానికల్ ఇంజనీరింగ్ అయితే ఎస్సీ. ఇక్కడ ఓవరాల్గా ఎస్టీకి అయితే సీట్లే మిగలలేదమ్మ. చూడండి ఇక్కడ ఎస్టీ ఓన్లీ ఓపెన్ ఈడబ్ల్యూఎస్ వరకు అయితే సీట్లు మిగలటం అయితే జరిగింది. CSAB ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ మరి CSAB మరి జోస్కి మరి మెంటర్షిప్ అయితే జాయిన్ అవ్వండి. JEE మెయిన్ ప్లస్ అడ్వాన్స్ IIT కానీ NIT కానీ IIIT అన్ని సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇది మన వాట్సాప్ నెంబర్. ఆల్ ది బెస్ట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ.